ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు జియో పాలిటిక్స్ గమనించండి. ప్రపంచ స్థాయిలో ఒక గ్లోబల్ క్రైసిస్ అని చెప్పాలి. ఎక్కడ చూసినా యుద్ధాలు, గొడవలు, ఘర్షణలు, ఒక దేశం ఇంకొక దేశం మీద ఎప్పుడు దాడులు చేద్దామా అని చెప్పి లిటరల్గా వెయిట్ చేస్తున్న ఒక పరిస్థితి. సో ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కోవిడ్ తరువాత అంటే లిటరల్గా 2020లో భారతదేశము చైనా మధ్య ఒక స్టాండ్ ఆఫ్నే చూసాం. ఆల్మోస్ట్ చాలా పెద్ద యుద్ధము జరిగే పరిస్థితి. కానీ మీకు ఆ కోవిడ్ సిచ్యువేషన్లో కరోనా ఉండడంతో మీకు ఇండియా నుండి చైనా వాళ్ళు తగ్గిపోయారు. ఎందుకు ఇప్పుడు ఇంత పెద్ద యుద్ధంలోకి మనం వెళ్ళాలి అన్న ఆలోచన. ఎందుకంటే మనం కొన్ని రిపోర్ట్స్ చూసామనుకోండి, ముఖ్యంగా గాల్వాన్ వ్యాలీ, ఈ గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తరువాత చైనా వాళ్ళు లిటరల్గా వాళ్ళ దగ్గర ఉండే అతి శక్తివంతమైన ఆయుధాలను తీసుకువచ్చి లడాక్ దగ్గర మోహరించారు. వాళ్ళకి ధీటుగా భారత్ కూడా ఇదే పని చేసిందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు గమనించారనుకోండి, ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎవరి కోసం జరుగుతుంది అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్తాం చూసారా, దానికోసమే ఈ ప్రయత్నాలంతానా అంటే చైనా మూర్ఖత్వము, చైనా వల్లే ప్రపంచము ఇలా ఉంది మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇవాళ వార్తలు ఏమిటంటే మీకు పెంటగాన్ అంటే అమెరికా యొక్క డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కొత్త రిపోర్ట్ని విడుదల చేశారు. అంటే శాటిలైట్ ఇమేజెస్, దాని ద్వారా లోప్ నూర్ అని చెప్పి ఒక లేక్ అండి. ఈ లోప్ నూర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవాళ మీకు లిటరల్గా పెంటగాన్ వాళ్ళు వాళ్ళ శాటిలైట్ను అక్కడ అంటే ఆ ప్రాంతానికి ఫోకస్ చేసి ఇక్కడ చైనా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి అని చెప్పి చెప్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడంటే ఈ లోప్ నూర్ అనబడే ఈ సరస్సు వద్ద 60 ఏళ్ల క్రితము అణు అస్త్రాల మీద పరీక్షలు చేశాడు. అంటే చైనా వాడి న్యూక్లియర్ టెస్ట్ ఇక్కడే జరిగిందండి. ఎప్పుడు 60 ఏళ్ల క్రితం. సో ఇవాళ పరిస్థితి ఏంటి, అక్కడ పెద్ద పెద్ద రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక చాలా పెద్ద డ్రిల్లింగ్ అంటే ఎక్స్కవేషన్ అనండి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి. దీనిని ప్రస్తుతము చైనా వాడు అది ఈ ప్రాంతంలో ఈ లేక్ దగ్గర వాడు చేయడంతో మీకు అమెరికా వాళ్ళు ఒక సెన్సేషనల్ రిపోర్ట్, దీని ప్రకారం వాళ్ళు ఏమంటున్నారంటే చైనా వాళ్ళు ఒక కొత్త రకమైన అణుశక్తి మీద ఒక పరిశోధన చేస్తున్నారు, న్యూక్లియర్ వెపన్స్ మీద ఒక కొత్త రకమైన ఎక్స్పెరిమెంట్ అనేది అక్కడ జరుగుతుంది. ఇది మీకు చాలా పెద్ద వార్త. అంటే అమెరికా అంటే ఇక చాలా దూరంలో ఉండే ఒక దేశము, రష్యా వాళ్ళు పెద్దగా ఏం పట్టించుకోరు. కానీ మన భారతదేశం యొక్క విషయాన్ని చూశారనుకోండి, మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇప్పుడు చైనా వాడికి అర్జెంటుగా ఒక కొత్త రకమైన న్యూక్లియర్ వెపన్స్ మీద టెస్టులు చేయాల్సిన అవసరం ఏంటండి. మొన్నటికి మొన్న రష్యా వాళ్ళ దగ్గర నుంచి వీడి న్యూక్లియర్ ఫ్యూయల్ కూడా తెప్పించుకున్నారు. ఎందుకు ఇది చేయబోతున్నారంటే ఒక వీడియోలో నేను మాట్లాడాను. 2035 వచ్చే నాటికి చైనా వాడి దగ్గర 1500 అణు అస్త్రాలు ఉండాలి. ఎందుకు ఇదంతా ఎందుకు ఉండాలంటే ఈరోజు పెంటగాన్ అధికారులు ఏం చెప్తున్నారంటే 500 ఆపరేషనల్ న్యూక్లియర్ వెపన్స్ చైనా సిద్ధము చేసి ఉంచింది. మీరు జస్ట్ ఒక్క క్యాల్కులేషన్ చూడండి, రష్యా వద్ద 5889 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇవాళ చైనా వాడు రష్యాతో కలిశాడు. ఏమవుతుందండి, 5889 రష్యా అణు అస్త్రాలు ప్లస్ 1500 చైనా వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్. దీనిని వీళ్ళు కలిపారు అనుకోండి, వీళ్ళు అమెరికా మిత్ర దేశాలను ఓడించడము ఎంత ఈజీయో చూడండి. అంటే బెదిరిస్తేనే అమెరికా వాళ్ళ యొక్క మిత్ర దేశాలు లొంగిపోతారు. అమెరికా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండొచ్చు, ఎంత 5422 అని చెప్తారు. యునైటెడ్ కింగ్డమ్ అంటే వాళ్ళ దగ్గర ఒక 225, ఫ్రాన్స్ దగ్గర ఒక 290 అణు అస్త్రాలు. వీటినంతా కలిపినా కూడా వీళ్ళు రష్యా చైనాను ఓడించలేరు. ఎందుకంటే పవర్ అనేది చాలా అంటే రష్యా అంటేనే ఒక సూపర్ పవర్. వాళ్ళ దగ్గర ఇన్నెన్ని అణు అస్త్రాలను పెట్టుకొని ఇప్పుడు చైనా వాడిని కూడా వాళ్ళు కలుపుకున్నారనుకోండి, భారతదేశానికి ఎంత ప్రమాదము అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే అమెరికా వాడి యొక్క దరిద్రమైన ఆలోచనలు. ఇప్పుడు నిద్రపోతున్న ఒక సింహాన్ని మీరు కవ్వించారు, రెచ్చగొట్టారు, యుద్ధంలోకి తీసుకొచ్చారు.
రష్యా వాడు వాడి పనేదో వాడు చేసుకుంటూ బతుకుతూ ఉంటే అనవసరంగా యుక్రెయిన్ దాకా ఈ నాటో దళాలను తీసుకువచ్చి యుక్రెయిన్కి రష్యాకు యుద్ధాన్ని మీరు కలిగించారు. సో దాంతో రష్యా వాళ్ళు ఏం చేశారు, ప్రతి ఒక్క చిన్న చితకా దేశాన్ని, మొన్న ఫిన్లాండ్ వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు, రష్యా వాళ్ళు వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ని, వాళ్ళ బాంబర్స్ని తీసుకువెళ్ళి నిమిషాల్లో నీ దేశానే లేకుండా చేస్తాము. మొన్నటికి మొన్న మనం చూసే ఉంటాం, ఇజ్రాయెల్కి హమాస్ మధ్య యుద్ధము వచ్చినప్పుడు రష్యా వాళ్ళు ఒక న్యూక్లియర్ డ్రిల్ అండి, ఇదేదో మామూలు వార్ డ్రిల్స్ కాదు, యుద్ధ విన్యాసాలు కాదు, అణువస్త్రాలు కలిగిన బాంబర్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్, న్యూక్లియర్ వార్షిప్స్, వీటిపై ఒక డ్రిల్ అనేది వాళ్ళు నిర్వహించారు. ఇమీడియట్గా అమెరికా వాడు ఏమన్నాడు, హిరోషిమా నాగసాకిలో, అంటే నాగసాకిలో మేము వాడిన ఈ న్యూక్లియర్ వెపన్ ఉంది చూసారా, దానికన్నా 24 రెట్లు ఎక్కువ శక్తివంతమైన అణువస్త్రం మీద మేము టెస్టులు చేయబోతున్నాము. ఇది అవసరమా? ఇప్పుడు నువ్వు ఇలాంటి ఒక ప్రకటన చెయ్యాలా? ఇమీడియట్గా చైనా వాడేమంటున్నాడు, మేమేమైనా తక్కువ తిన్నామా? ఈ ప్రపంచము రష్యా అమెరికా చెప్పినట్టే వినాలా? మీరే సూపర్ పవర్సా? నేను కాదా? నా దగ్గర అంత డబ్బు లేదా, అంత పవర్ లేదా? నేను కూడా ఏంటో మీకు చూపిస్తానని చెప్పి ఇవాళ వాడు హుటాహుటిగా ఏం చేస్తున్నాడు, వాడి దేశములో ఇలాగ ఒక న్యూక్లియర్ టెస్ట్ అనేది వాడు చెయ్యబోతున్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంటర్నేషనల్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ లాంటి కొత్త రకమైన ఆయుధాలు వచ్చేసేయండి. ఒకప్పుడు అది లేదు, 60 ఏళ్ల క్రితం ఇలాంటి ఆయుధాలు లేవు. కాబట్టి పొరుగు దేశమైన ఇండియా మనము ఎప్పుడూ కూడా పీస్ అంటాం, మనము శాంతియుతంగా వెళ్ళడానికే మనం చూస్తాం. మన మీద ఎవరైనా దాడులకు వచ్చినప్పుడే మన శక్తి సామర్థ్యాలు ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అంతవరకు మనం ఏ రోజు కూడా ఏ దేశం మీద కూడా ఎప్పుడు దాడులు చేయలేదు. కానీ ఇవాళ ఇది పరిస్థితి ఎంత డేంజర్గా అయిపోయిందంటే, ఇప్పుడు చైనా వాడు నో ఫస్ట్ యూజ్ అనబడే ఈ ప్రొలిఫరేషన్ ట్రీటీలో వాడు సంతకం చేశాడు, నేను ఫస్ట్ ఆయుధం అనేది వాడను. భారత్ కూడా ఇందులో సంతకం చేసింది, కానీ పాకిస్తాన్ వాడు చేయలేదు. కాబట్టి ఇవాళ చైనా వాడు ఈ ఆయుధాలనంతా కూడా సిద్ధము చేసుకొని కొత్త రకమైన ఏమంటున్నారు వీళ్ళు, టాక్టికల్ వెపన్స్ అంటున్నారు, చిన్న చిన్న అణు అస్త్రాలు. ఇవాళ హిరోషిమా నాగసాకి మీద మీరు ఎలాంటి అణువస్త్రాలు వేశారో అందరికీ తెలుసు. ఇజ్రాయెల్ వాళ్ళు గాజా మీద వాడుతున్న ఆయుధాలు, మీకు ఆ అస్త్రాలు, ఆ బాంబులు హిరోషిమా నాగసాకి కన్నా ఎక్కువ పవర్ఫుల్ అండి. ఎక్కువ వాళ్ళు వాడారు, ఎవరికీ తెలియదు, మామూలుగా బాంబింగ్ చేస్తున్నారు అనుకున్నారు. వాటికన్నా శక్తివంతమైన ఆయుధాలు వీళ్ళు వాడుతున్నారు, ప్రపంచానికి తెలియదు. ఈ పరిస్థితిలో మీ పొరుగు దేశము చైనా వాడు ఇంత డేంజరస్ పరిశోధన చేస్తున్నప్పుడు మనము ఏం చెయ్యాలి? రేపు చైనా రష్యా కలిసిపోయారంటే ఇండియా ఎవరి వైపు ఉండాలి? మనము ఎట్టి పరిస్థితుల్లో అమెరికా వైపు వెళ్ళం. రష్యా వాళ్ళు ఏ రోజు భారత్తో శత్రుత్వాన్ని కోరుకోరు. అలాంటప్పుడు ఇంత క్రిటికల్ టైంలో చైనా వాడు పెద్ద పెద్ద ఆయుధాలను తయారు చేసి వీటిని తీసుకువెళ్ళి పాకిస్తాన్కి ఇచ్చి, ఇప్పుడు మీరు అడగచ్చు పాకిస్తాన్ దగ్గర కూడా అణు అస్త్రాలు ఉన్నాయి కదండి, అవన్నీ పెద్ద పెద్ద ఆయుధాలండి. ఇంతంత పెద్ద ఆయుధాలను మీరు ఇంకొక దేశం మీద వాడడం అంత ఈజీ కాదు. అదే చిన్న చిన్న వెపన్స్ ఉన్నాయి అనుకోండి, చైనా వాడు వీటిని తయారు చేసి అరే ఇది చాలా చిన్న అణు అస్త్రం రా ఇండియా మీద వెయ్యి అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇమీడియట్గా ఇండియా, అంటే మన దగ్గర కూడా అద్భుతమైన న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంది కాబట్టి మనము ఎందుకులే ఇన్ని ఆయుధాలను అనుకొని ఆపేసుకున్నాం. కనీసము ఒక 500 అణు అస్త్రాలు ప్రస్తుతము భారత్ కలిగి ఉండాలి అని చెప్పి నేనైతే అనుకున్నా. అంటే వాడు 1500, 2035 అని అనొచ్చు. సో ప్రాక్టికల్గా యుద్ధము రాకపోవచ్చు, కానీ ఇండియా తన సత్తాని చూపించాలి అంటే ఖచ్చితంగా ఒక 500 అణు అస్త్రాలను మనము కలిగి ఉండాలని చెప్పి నేనైతే రిపోర్ట్ తర్వాత, పెంటగాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత భావిస్తున్నాను. మరి మీరే అనుకుంటున్నారు భారతదేశము దగ్గర ఎన్ని అణు అస్త్రాలు ఉంటే మనము ఎస్ వీఆర్ సేఫ్, చైనానో పాకిస్తానో మా జోలికి రారు, వచ్చారు అంటే మేము ఇలాగ వాళ్ళ మీద దాడులు చెయ్యవచ్చు అని చెప్పి మనము మన సెక్యూరిటీని, మన సురక్షితమైన ఒక వ్యవస్థను కలిగించుకోవడానికి భారత్ వద్ద ఎన్ని అణు అస్త్రాలు ఉంటే మంచిదని చెప్పి మీరు భావిస్తున్నారు? సో ఈ ప్రశ్నకు మీ దగ్గర జవాబు ఉంటే కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.